ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు. మరి ఈరోజు ఆ సూర్య భగవాన్ని పూజించి ఆరాధించే రోజు. ఎందుకంటే గ్రహాలకి రాజు సూర్యగ్రహం, రవిగ్రహం. గ్రహాలకి రాజు రవిగ్రహం. అట్లాగే ఈయన ప్రత్యక్షంగా మనకి కనిపించే భగవంతుడు. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి ఆ సూర్యనారాయణమూర్తి ఆరాధన, అంటే స్నానం చేసిన వెంటనే సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి, ఏ పూజ చేయక్కర్లేదు. అంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే తక్కువైపోయింది. ఏ పూజ చేయకపోయినా ప్రత్యక్ష దేవుడైన ఆ సూర్యనారాయణకి అర్ఘ్యం ఇచ్చి మనం దండం పెట్టుకుంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, జీవితంలో మనకి కావాల్సినవన్నీ ఆయన అందిస్తారు. అట్లాగే రథసప్తమి పూజ అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు. మరి ఈరోజు వీడియోలోకి వెళితే, రవిగ్రహంతో కలిసి ఉన్న గ్రహాలు రవికి ఇరుప్రక్కల, అంటే రవి నుంచి 2వ ఇంట్లో, రవి నుంచి వెనకిల్లు 12వ ఇంట్లో గ్రహాలు ఉంటే వాళ్ళు రాజుతో సమానమైన యోగాన్ని అనుభవిస్తారు. అయితే ఇందులో ముఖ్యంగా కొన్ని ఉన్నాయి రూల్స్. మరి ఇప్పుడు చూడండి, గోచార రీత్యా ప్రజెంట్ రవి బుధులు కలిసి ఉన్నారు. ప్రజెంట్ రవిగ్రహం, బుధగ్రహం కలిసి మకర రాశిలో ఉన్నారు. ఈ రాశిని గురుగ్రహం చూస్తున్నారు డైరెక్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9వ దృష్టితో, భాగ్య దృష్టితో. ఇది చాలా మంచి యోగము. అయితే రవిగ్రహంతో ఏ గ్రహం కలిసి ఉందో చూడండి. ఆ గ్రహము మీ లగ్నాధిపతి అయితే మాత్రం ఇది మంచి జాతకం. ఎందుకంటే రవిగ్రహం లగ్నకారకుడు. ప్రతి భావానికి కారకులు ఉన్నారు కదా, లగ్నానికి కారకుడు రవి. మరి కారకుడే రవిగ్రహంతో, అంటే లగ్నాధిపతి వెళ్ళి రవిగ్రహంతో కలిస్తే 100% మంచి జాతకం. ఇప్పుడు మిథున లగ్నంలో జన్మిస్తారు, బుధుడు రవితో కలిసి ఉన్నారు. కన్యా లగ్నంలో జన్మిస్తారు, బుధుడు వెళ్ళి రవితో కలిసి ఉన్నారు. మరి వీరికి మంచి రాజయోగం. ఇంకా రవిగ్రహానికి అయితే రవిగ్రహంతో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయో చూడండి. అవి జన్మలగ్నానికి శుభులైతే వేరే. అయితే మీ జాతకంలో రవిగ్రహంతో ఏదైనా గ్రహం కలిసి ఉంది, ఓకేనా? మేషలగ్నానికైతే పంచమాధిపతి, మేషలగ్నానికైతే రవి పంచమాధిపతి కాబట్టి ఆ గ్రహం పంచమం మీద కూడా ఆధిపత్యం కలిసి ఉంటుంది, రవితో కలిసి ఉన్నారు కాబట్టి. అట్లాగే ఏ భావాధిపతి కలిసి ఉన్నారో చూడండి. అందులోనూ గురుపాలిత గ్రహాలైతే మరీ మంచిది ఇక్కడ. ఇంకా రవికి 2 వైపులా గ్రహాలు ఉండే యోగాన్ని ఉభయచర యోగం అంటాం. ఈ యోగం మంచి అథారిటివ్, అట్లాగే టాప్ పొజిషన్లో ఉంటారు. ఏ రంగంలో ఉన్నా మంచి కంపెనీస్ పెట్టవచ్చు. అట్లాగే గవర్నమెంట్ జాబ్స్ అయినా, సెంట్రల్ అయినా, గవర్నమెంట్ అయినా, ఎందులోనైనా చాలా టాప్ లెవెల్ పొజిషన్లో ఉంటారు. మరి రాజకీయ నాయకులుగా కూడా ఉంటారు. అయితే
రవికి 2లో, రవికి 12లో చంద్రుడు, రాహువు, కేతువు తప్ప పాపగ్రహాలు ఉండొచ్చు, శని కుజులు ఉండొచ్చు, ఒక చంద్ర, రాహు, కేతువు తప్ప. పాపగ్రహాలతో ఏర్పడినప్పుడు చాలా కష్టపడి వాళ్ళు ఒక పొజిషన్కి వస్తారు. అదే శుభగ్రహాలతో ఏర్పడితే ఆటోమేటిక్గా అన్నీ టైంకి అయిపోతూ ఉంటాయి. అది కూడా రవిగ్రహ దశ. ఇట్లాగ రవికి 2లో 12లో గ్రహాలు ఉన్నప్పుడు రవి దశ ఉండాలి. ఫస్ట్ పాయింట్. 2, ఏ గ్రహాలైతే ఉన్నాయో రవికి అవి ఆధిపత్య శుభులైన, నైసర్గిక శుభులైన పర్వాలేదు. మరి ఈ రవిగ్రహం ఇట్లా ఏర్పడినప్పుడు లగ్నంలో రవి ఉన్నారనుకోండి, 2లో ఉంటే ద్వితీయం 12 అయ్యింది. లగ్నం కేంద్రం అయింది కాబట్టి వెరీ గుడ్. అదే 12లో రవి ఉన్నప్పుడు 11, 1 అయినప్పుడు రవికి మెయిన్ క్యారెక్టర్ కాబట్టి రవిగ్రహం కేంద్రాలలో ఉన్నారనుకోండి, యోగం గట్టిగా పనిచేస్తుంది. ఇట్లాగా 12, 6, 8లో రవిగ్రహం ఉండి ఇట్లా ఏర్పడినప్పుడు అది కొంచెం తక్కువ లెవెల్లో ఉంటుంది. టాప్ మోస్ట్ లెవెల్ అంటే గుర్తుపెట్టుకోండి, రవిగ్రహం కేంద్రాల్లో ఉండి ఇరుపక్కల శుభగ్రహాలు ఉండి అప్పుడు రవిదశ మీకు జీవితంలో ఉంటే ఈ యోగం 100% యోగాన్ని ఇస్తుంది. అది జీవితం అంతా ఉంటుందండి. ఈ యోగం ఆ గ్రహదశలు వచ్చినప్పుడే యోగాన్ని కాదు, జీవితం అంతా ఉంటుంది. మరి అందుకే రవిగ్రహం మరి మనం చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. గవర్నమెంట్ అథారిటీస్లో ఉన్నవాళ్ళు అందరూ అయిపోరు కదా, అతి తక్కువ మంది అవుతారు. అతి తక్కువ మంది మరి రవిగ్రహం వల్ల వచ్చేవే. అందుకే అతి తక్కువగా రవిగ్రహం వల్ల యోగాలు ఉంటాయి. అట్లాగే అందరికీ ఉండవు. రవిగ్రహం అందరికీ యోగాన్ని ఇవ్వరు. అతి తక్కువ వేళల్లో లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే లగ్నకారకుడు ఆయనే. అంటే ఏంటి, మన పర్సనల్ బాడీ, ఫిజిక్స్, మన రూపురేఖలు, మన గుణగణాలు ఇవన్నీ కూడా రవిలాగా వాళ్ళు ఒక అథారిటీలో ఉండి, ఒక అందంగా ఉండి, ఒక హుందాగా ఉండి కనిపిస్తున్నారంటే అది రవిగ్రహం ప్రభావం వల్లే. సూర్యుడు మనకి ఎంత వెలుగునిస్తారండి మరి. మరి ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మొన్న 15వ తారీఖు 14 నుంచి మొదలైంది ఉత్తరాయణం. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మొదలవుతుంది. మళ్ళీ కర్కాటక రాశి వచ్చే వరకు ఇదంతా ఉత్తరాయణ పుణ్యకాలంలో. ఇందులోనే రథసప్తమి కూడా వస్తుంది. మరి మాఘమాసం అందుచేత ఈ రథసప్తమి పూజ అందరూ ఒక అర్ఘ్యం ఇచ్చినా చాలండి, మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అట్లాగే రవిగ్రహం మరి ఎవ్వరి జీవితంలోనైనా ఫస్ట్ అన్ని భగవంతుల్ని ఆరాధిస్తాము, రవిగ్రహాన్ని మాత్రం మనం ఈ రోజుల్లో అయితే ఎంతమంది పొద్దున్న లేచి దండం పెడుతున్నామండి రవిగ్రహానికి. సూర్యుడికి, ఆ సూర్య భగవానుడికి, కనిపించే దేవుడికి లేదు కదా. ప్రతి ఒక్కరూ ప్రొద్దున్న లేచిన వెంటనే స్నానం చేయగానే ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి, అర్ఘ్యప్రియుడైన అర్ఘ్యం ఇచ్చి మనం దండం పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలు చేసి చూడండి, జీవితంలో మార్పు వస్తుంది. ఒకటి, పిల్లలకి మాత్రం 100% ఇది నేర్పించండి. నేర్పించినట్లయితే మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచి హుందాతనం అన్నీ వస్తాయి. హుందాతనము అంటే మనకి ధనంతో వచ్చేది కాదు. ఇట్లాగ ఇందాక చెప్పినట్టు ఒక గవర్నమెంట్ అథారిటీ ఇవన్నీ కూడా రవిగ్రహం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. అసలు ఒక వ్యక్తికి హుందాతనం అంటే మనం నేర్చుకున్న సంస్కారం ఇవన్నీ కూడా. అట్లాగే రవిగ్రహానికి తండ్రి కారకుడు. అంటే మన ఇంట్లో మనుషులతో గ్రహాలను పోల్చుకున్నప్పుడు రవిగ్రహం తండ్రికి కారకుడు. అందువల్ల
తండ్రి ఏదైతే నేర్పిస్తారో ఆ గుణగణాలు ఆ పిల్లలకి వస్తాయి. అంటే తండ్రిని అనుకరిస్తారు పిల్లలు. తల్లి నేర్పిస్తుంది, తల్లి గురువు, మొదటి గురువు. తండ్రి అనుకరణ చేస్తారు పిల్లలు. అంటే తండ్రి చాలా ముఖ్యమైన వాళ్ళు. మరి ఎవరి జాతకాలైనా తండ్రితో సత్సంబంధాలు లేకపోయినా, అందరికీ ఉండవు కదండి. తండ్రి వల్ల బాధపడుతూ ఉన్నా, లేదా తండ్రి కొడుకులకి, ముఖ్యంగా తండ్రి కొడుకులకి, తండ్రి కూతుర్లకి బాగా లేకపోయినా రవిగ్రహ ఆరాధన మాత్రం 100% చేస్తే మంచిది. జీవితంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మరి చేసినా రావట్లేదండి అంటే మనకి పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది. మరి రవిగ్రహం యోగించాలంటే జాతక చక్రంలో రవిగ్రహం బాగుండాలి, సూర్యగ్రహం బాగుండాలి. ఆ బాగుండే దాంట్లో ఏంటంటే మేషరాశిలో ఉచ్చపడతారు, సింహధనుస్సుల్లో 3 అగ్నితత్వపు రాశులు, వాటిల్లో రవిగ్రహం మంచి ఫలితాలు ఇస్తారు. తర్వాత జలతత్వం రవిగ్రహానికి మిత్ర రాశులు, ఇది మీనం, నెక్స్ట్ కర్కాటకం, వృశ్చికం, అందులో కూడా మంచి ఫలితాలు ఇస్తారు. అట్లాగే మరి భూతత్వం వాయుతత్వంలో రవిగ్రహం కొంతవరకు భూతత్వంలో కన్నా వాయుతత్వంలో కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి. వాయుతత్వం అంటే అయితే తులారాశిలో నీచపడతారు కదండి. నీచపడినప్పటికీ మంచి ఫలితాలే ఉంటాయి వాయుతత్వం కాబట్టి. లాస్ట్ది భూతత్వం. అందుచేత కాకపోతే ఈ రవిగ్రహానికి భూతత్వ రాశుల్లోనే, అగ్నితత్వం భూతత్వపు రాశుల్లోనే రవిగ్రహ నక్షత్రాలు ఉంటాయి. ఎట్లాగా? అశ్విని, భరణి, కృత్తిక మేషరాశిలో ఉంటే కృత్తిక మళ్ళీ భూతత్వంలోనే ఉంటుంది. అది కూడా రవి ఆధీనంలోకే వెళ్ళింది, భూతత్వంలో కూడా. అయితే ఇట్లా ఉన్నప్పుడు జన్మజాతక రీత్యా లగ్నాధిపతి వెళ్ళి రవి నక్షత్రాల్లో ఉన్న, ఏది రవిగ్రహం కాదు వేరే నక్షత్రాలు, కృత్తికలో కానీ ఉత్తరాషాఢలో కానీ ఉత్తరాలో కానీ మీ లగ్నాధిపతి ఉంటే అది టాప్ జాతకం, అట్లా తీసుకోండి. అలాంటప్పుడు రవిగ్రహ బలం ఉన్నట్లు. ఏది లగ్నాధిపతి వెళ్ళి రవిగ్రహ నక్షత్రాల్లో ఉన్నప్పుడు రవి బలం ఉంటుంది. ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒకటి ఉంది. అందులో చాలా మంచి యోగం ఏంటంటే ఉభయచర యోగం. ఇది మంచి అథారిటేటివ్ పర్సన్గా గవర్నమెంట్ జాబుల్లోని, అట్లాగే సెంట్రల్లోని, అట్లాగే మంచి మంచి కంపెనీసు టాప్ పొజిషన్లో ఉంటారు. మరి రాజులా ఉంటారు, రాజకీయ నాయకులుగా కూడా ఉంటారు వీరు. అట్లాగే ఇంట్లో కూడా మంచి పర్సన్గా ఉంటారు. ఇవన్నీ కూడా రవిగ్రహంతో వస్తాయి కాబట్టి రవిగ్రహానికి ఇరుపక్కల గ్రహాలు ఉంటే దీన్ని ఉభయచర యోగం అంటాం. ఈ యోగం ఉండి పాపగ్రహాలతో ఉందనుకోండి, ఏది శని కుజులతో, జీవితంలో చాలా కష్టపడి పైకి వస్తారు. రావడం అయితే జరుగుతుంది, కొంచెం కష్టాలు బాధలు అనేవి ఎక్కువ ఉంటాయి. అదే శుభగ్రహాలతో ఉందనుకోండి, ఈజీగా వీళ్ళకి పనులు అయిపోతూ ఉంటాయి. అయితే ఈ యోగం వర్తించి బాగా ఉండాలంటే ఇలా ఉండి కూడా రవిదశ జీవితంలో ఉండాలి. ఉన్నట్లయితే అప్పటి నుంచి ఈ యోగం స్టార్ట్ అవుతుంది. ఇది మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.